విశాఖకి గూగుల్ రాక రాష్ట్రానికి గేమ్ చేంజర్ కాబోతుంది. ఏపీ చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేనంత పెద్ద మొత్తంలో విదేశీ పెట్టుబడిని ఆకర్షించింది చంద్రబాబు సర్కార్. గూగుల్ తో చారిత్రక ఒప్పందం చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఏపీ రూపురేఖలే మారిపోయే ప్రాజెక్ట్ ఇది. పర్యాటక ఆర్థిక రంగాలతో పాటు అన్ని రంగాలకి ఊతమిచ్చే ఒప్పందం ఇది. గూగుల్ రాకతో విశాఖ రూపురేఖలే మారిపోబోతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఊహించని రీతిలో బలపడే ప్రాజెక్ట్ కి తొలి అడుగు పడింది. This is a very, very auspicious day and also very, very happy day for me, not only for me, for all of us. ఏపీ ప్రయాణంలోనే ఇదో చారిత్రాత్మక రోజు. అతి భారీ పెట్టుబడికి గూగుల్ తో ఏపీ ఒప్పందం చేసుకున్న రోజు. విశాఖ నగరానికే కాదు మొత్తం ఏపీ అభివృద్ధికి సువర్ణాధ్యాయం. తద్వారా దేశానికి కూడా బూస్టప్ లాంటిది ఈ ఒప్పందం. ఢిల్లీ వేదికగా కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, నిర్మలా సీతారామన్ సమక్షంలో గూగుల్ తో ఒప్పందం చేసుకున్నారు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. విశాఖలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు ఈ ఎంఓయూ కుదిరింది. 5 ఏళ్లలో ఏకంగా 1,33,000 కోట్ల రూపాయలకు పైగా ఇన్వెస్ట్మెంట్ తో 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయనుంది గూగుల్. ఇది దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా రికార్డు. ఏపీని ఏఐ ఆధారిత ఆవిష్కరణలు, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ లో దేశంలోనే అగ్రగామిగా నిలపడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం. గూగుల్ ఏర్పాటు చేయబోయే ఈ డేటా సెంటర్ తో సుమారు 1,88,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఇక పరోక్షంగా అయితే సుమారు 20 లక్షల మందికి ఉపాధి దొరకబోతోందనేది ఆర్థిక రంగ నిపుణుల అంచనా. ఈ ప్రాజెక్ట్ ద్వారా 2028 నుంచి సగటున ఏడాదికి 10,518 కోట్ల జీఎస్డీపీ పెరగనుంది. గూగుల్ క్లౌడ్ ఆధారిత ఉత్పత్తుల ద్వారా సంవత్సరానికి 9,553 కోట్ల అదనపు ఆదాయం రాబోతోంది. ఏపీ ఆర్థిక శక్తికి ఈ ప్రాజెక్టు ఎంత ఊతమిస్తుందో చెప్పేందుకు ఈ లెక్కలే ఉదాహరణ. గతంలో హైదరాబాద్ కు ఐటీ ఎలాగో ఇప్పుడు విశాఖకు ఏఐ కూడా అలాగే గేమ్ చేంజర్ కాబోతోందన్నారు సీఎం చంద్రబాబు. From iTech city and IT promotion started in Hyderabad, that is late 90s. Today 2025 we are talking about data center and artificial intelligence. Even Hyderabad I brought Microsoft at that time. First time Microsoft has come to Hyderabad. Today Google has come to Visakhapatnam. We are very happy. గ్లోబల్ కనెక్టివిటీ హబ్ గా విశాఖ ఉండబోతోందన్నారు గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్. విశాఖ నుంచి 12 దేశాలతో సబ్సీ కేబుల్ విధానం ద్వారా అనుసంధానం అవుతుందన్నారు. అమెరికా వెలుపల గూగుల్ సంస్థ ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం ఇదే తొలిసారని స్పష్టం చేశారు. The largest AI hub that we are going to be investing in anywhere in the world outside of the US. It represents a capital investment over the next 5 years of $15 billion. And will scale to multiple gigawatts. It is a part of a global network of AI centers in 12 different countries, but it is, as I said, the largest one that we will be building anywhere in the world outside the US. In addition to that, we are also pleased that we will be making Visakhapatnam a global connectivity hub. విశాఖలో గూగుల్ ఏఐ హబ్ రాకతో ఐటీ నిపుణుల అప్ స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ వేగవంతమవుతుందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. So it's very important for all of us, especially the industry, to reskill and upskill our IT professionals in a major way, not at a very small scale, but at a very, very, very major, rapid scale, at a totally different scale and at a totally different pace. దేశ ఆర్థిక రంగానికి ఎంతో ఊతమిస్తుందన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. And I'm sure it's going to augur well for the sector. Launching it and also landing the cables in Andhra Pradesh, I think, speaks so much about the synergy between progressive policy making and also dynamism in decision making in governance. 12-13 నెలల్లోనే ఇంత భారీ ఎత్తున పెట్టుబడులు సాధించడం వెనుక ఎంతో కృషి ఉందన్నారు మంత్రి లోకేష్. ఏపీ అభివృద్ధిలో గూగుల్ భాగస్వామ్యం కాబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. This is a historical moment not only for Andhra and Google, but I think it's a historical moment for Bharat. It's not just about a data center, it's about the kind of services, the kind of
economic empowerment we can do at the grassroots level. ఆసియాలోనే గూగుల్ చేపట్టే అతిపెద్ద ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలవబోతోంది. చంద్రబాబు కృషి, మోదీ సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. This is only possible because of our Prime Minister Narendra Modi ji and the leadership of our Chief Minister Chandrababu Naidu ji. And Chandrababu Naidu ji has proved again that why he is called the IT man, IT revolution of the country. విశాఖలో ఏఐ హబ్ ఏర్పాటుపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు. ఏఐ హబ్ గురించి మోదీతో మాట్లాడా. విశాఖలో ఏర్పాటు చేయబోయే ఈ డేటా సెంటర్ అభివృద్ధికి మైలురాయిగా మారబోతుందంటూ ట్వీట్ చేశారు ఆయన. సుందర్ పిచాయ్ ట్వీట్ కు బదులిస్తూ మోదీ ట్వీట్ చేశారు. విశాఖలో ఏఐ హబ్ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. విశాఖ గూగుల్ డేటా సెంటర్ వికసిత భారత్ను నిర్మించాలి అనే దార్శనికతకు అనుగుణంగా ఉంటుంది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థను పెంచుతుంది. ప్రపంచ సాంకేతిక లీడర్గా ఇండియా స్థానాన్ని సురక్షితం చేస్తుందన్నారు ప్రధాని మోదీ. ఓకే గూగుల్, సింక్ ఫర్ వికసిత్ భారత్ అంటూ ట్వీట్ చేశారు సీఎం చంద్రబాబు.